వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ వీడియోలో బాల్యదశ వికాసం అభ్యసనం అనేటువంటి సబ్జెక్ట్ నుంచి సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి లెసన్ నుంచి మనం ఈ క్లాస్లో ప్రత్యక్షం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి నేర్చుకుందాం. సో ఇన్ ఇంగ్లీష్ we are going to call it as a process of perception. So in today's class we are going to discuss about what is the process of perception. ప్రత్యక్షం యొక్క ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ జెరోమ్ బ్రూనర్ అనేటువంటి ఒక గొప్ప మనోవైజ్ఞానికవేత్త దేనికి సంబంధించి ప్రత్యక్ష నమూనాను తయారు చేయడం అన్నది జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మోడల్ ఆఫ్ పర్సెప్షన్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే జెరోమ్ బ్రూనర్. one of the greatest psychologists not only across the world, and he prepared model of perception. So in this model of perception, in Jerome Bruner's model of perception, there are 3 stages are there. ఈ ప్రత్యక్షానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యక్ష నమూనాలో మనకు 3 దశలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టేజ్ తీసుకున్నట్లయితే, మొదటి దశను తీసుకున్నట్లయితే, ఏదైనా మనకు కొత్త సన్నివేశం ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తాం అక్కడంటే, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోవడానికి, తెలుసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమాచారానికి సంబంధించినటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, లేకపోతే ఏదైనా మర్డర్ జరిగింది అనుకుందాం. సో అక్కడికి పోలీస్కు సంబంధించినటువంటి ఈ క్లూస్ టీమ్ అని వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్ అక్కడ డేటా కలెక్ట్ చేయకుండా సో వీటికి సంబంధించి ఏవైనా క్లూస్ ఉన్నాయా లేవా అని వెతకడం అన్నది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ రెండవ దశ. అంటే ఇక్కడ రెండవ దశలో ఏం చేస్తామంటే, ఏదైనా ఒక సన్నివేశం ఎదురైనటువంటి సందర్భంలో ఆ ఎదురైనటువంటి సన్నివేశానికి సంబంధించి లోతైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, ఓన్లీ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ క్లూస్. బట్ ఇన్ సెకండ్ స్టేజ్ వాట్ విల్ హ్యాపెన్, వాట్ ఎవర్ situation is faced by an individual or human being, so there as an individual we will try to understand in depth about that situation. So for the purpose of understanding that situation which is faced by any individual, whatever known information which is with you, so you will try to understand by using that known information to know the unknown information. అంటే నీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి తెలిసినటువంటి విషయాన్ని తెలియని విషయానికి జోడించి ఏ సన్నివేశం అయితే నీకు ఎదురైందో ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి లోతైనటువంటి సమాచారాన్ని సేకరించడం అన్నది జరుగుతుంది. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. సో ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ సిచ్యువేషన్ you are going to use comparison, you are going to use a differentiation, and what you are going to do, you are going to classify the information, and whatever unnecessary information is going to be there, so you will try to remove that unnecessary information from your mind. So in third stage you are going to understand that situation which is faced by you in a complete manner, because for the purpose of understanding that situation you are going to use a different techniques, using of comparison, using of differentiation, and you will try to understand that concept in depth by analyzing and synthesizing. అంటే విశ్లేషణ ద్వారా, సంశ్లేషణ ద్వారా, పోలికల ద్వారా, భేదాల ద్వారా ఏ సన్నివేశాన్ని అయితే ఎదుర్కొన్నావో అలా ఎదుర్కొన్నటువంటి సన్నివేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అన్నది జరుగుతుంది. అయితే మనము ఈ దశల గురించి మనం సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ ప్రత్యక్షం అనేటువంటి ప్రక్రియ ఎన్ని దశల్లో జరుగుతుందని చెప్పారు? 5 దశలలో జరుగుతుంది అని చెప్పారు. ఇన్ సమ్ ఆఫ్ ది
views of the psychologist, opinions of the psychologist are perception process is going to take place in 5 stages. 5 దశలలో జరుగుతుందని చెప్పారు. సో దాంట్లో నంబర్ 1 ఉద్దీపనని స్వీకరించుట. ఉద్దీపనని స్వీకరించుట అంటే ఏంటి? సెలెక్షన్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ స్టిమ్యులస్. అంటే ఉద్దీపనని ఏం చేస్తాం? స్వీకరిస్తాం. ఎక్కడి నుంచి స్వీకరించడం అన్నది జరుగుతుంది? చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు వ్యక్తులను మనుషులను ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. అంటే వాటిని స్వీకరించమని ప్రేరేపించడం అన్నది జరుగుతుంది. మరి ఎట్లా స్వీకరిస్తాం? మనిషిలో ఉన్న వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా, బై యూజింగ్ సెన్స్ ఆర్గాన్స్ we are going to receive stimulus from surrounding environment. So here whatever stimulus we are going to receive, receiving a stimulus are going to depends upon both internal and external factors. అంటే బాహ్య కారకాల ఆధారంగా అంతర్కారకాల ఆధారంగా ఏం చేస్తాం? మనం ఉద్దీపనని ఏం చేస్తాం? స్వీకరించడం అన్నది జరుగుతుంది. దేనికి సంబంధించి? ఏదైనా ఒక సన్నివేశానికి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, సెలెక్షన్ ఆఫ్ స్టిమ్యులస్. ఉద్దీపనల ఎన్నిక. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మనం ఉద్దీపన చేసినప్పటికీ అలా వచ్చినటువంటి ప్రతి ఉద్దీపనను మనం స్వీకరించడం అన్నది జరగదు. అంటే వాట్ ఎవర్ స్టిమ్యులస్ ఆర్ స్టిమ్యులేటింగ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కలెక్ట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిమ్యులస్. ఏం చేస్తావు? వాట్ ఎవర్ స్టిమ్యులా ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, ఓన్లీ దట్ స్టిమ్యులా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. సో హియర్ ఇన్ selecting or electing stimulus, both internal and external factors are going to play an important role. So here what are the internal factors and what are the external factors? అంటే అంతర్గత కారకాలు ఏవి, బహిర్గత కారకాలు ఏవి? సో ఇక్కడ బాహ్య కారకాలు తీసుకున్నట్లయితే నేచర్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే లర్నింగ్, నీడ్స్, ఏజ్ and interest. So these all are the internal factors. So in selection or election of the stimulus, both internal and external factors are going to play an important role. Then after selection, in third stage, organization of stimulus. అంటే ఎన్నుకున్నటువంటి ఉద్దీపనను నిర్వహించడం. ఏ ఉద్దీపననైతే నిన్ను ఉద్దీపించిందో ఆ ఉద్దీపనను ఏం చేస్తావు? నిర్వహిస్తావు. ఎట్లా నిర్వహిస్తావు? యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద సిచ్యువేషన్ బై యూజింగ్ సెన్స్ ఆర్గాన్స్. వాట్ ఎవర్ డేటా యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్, సో దట్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్. ఎస్ సార్. సో హియర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ mind, in your brain, which is collected by using your sense organs, for the purpose of understanding, you are going to do some activities. Means that you are going to bring particular shape to that concept. For the purpose of giving particular shape to that concept, what you are going to do? You are going to do comparison, and you are going to understand what are the relations with the different concepts, and you are going to understand that topic in a continuous manner, and you are going to differentiate, you are going to synthesize, you are going to analyze. After doing all these things, you are going to understand that situation in a complete manner. Means that you are going to give a particular shape, particular form, whatever knowledge is with you. You are going to shape. You are not going to store that knowledge as it is in your mind. You are going to give a particular structure to that knowledge. So when you give a particular structure to that knowledge, it is nothing but you have complete idea about that situation, complete idea about that topic. అంటే ఏ సమాచారాన్ని అయితే మనం సేకరించినటువంటి సమాచారాన్ని యథాతథంగా మన బ్రెయిన్లో పెట్టుకోవడం అన్నది జరుగుదు. దానికి ఏం చేస్తాం? ఒక రూపాన్ని ఇస్తాం, ఒక వ్యవస్థీకృతమైనటువంటి రూపాన్ని ఇస్తాం, ఒక అర్థవంతమైనటువంటి రూపాన్ని ఇస్తాం. ఈ అర్థవంతమైనటువంటి రూపాన్ని ఇవ్వడంలో ఏం చేస్తాం? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి సందర్భంలో దాని గురించి వివరించడానికి ప్రయత్నిస్తాం, దాంట్లో ఉన్నటువంటి భేదాలని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం.
పోలికలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, విశ్లేషణ చేస్తాం, సంశ్లేషణ చేస్తాం. ఇలా అనేక రకాలైనటువంటి ఈ కృత్యాల ద్వారా, కార్యక్రమాల ద్వారా ఆ జ్ఞానానికి, నువ్వు ఎదుర్కొన్నటువంటి సన్నివేశానికి ఒక రూపాన్ని ఇవ్వడమే ఇక్కడ ఏమంటున్నాం, నిర్వహించడం అనడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్, వివరణ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టిమ్యులా. అంటే ఏ టాపిక్ గురించి అయితే నువ్వు డేటా కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకున్నావో ఆ స్టోర్ చేసుకున్నటువంటి డేటాకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం. అంటే ఏం చేస్తాం, ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని దాన్ని ఏం చేస్తామంటే అర్థవంతంగా మార్చుకునేటువంటి సందర్భంలో ఆ కాన్సెప్ట్ వివరించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్, 5వ స్టెప్ ఏంటి, ప్రతిస్పందన. అంటే ఏ అంశం గురించి అయితే మనం నేర్చుకున్నటువంటి అంశం గురించి దాన్ని ఒక రూపంలోకి మార్చుకొని ఎదుటి వ్యక్తితోటి ప్రతిస్పందించడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ప్రతిస్పందించడం అన్నది ఎట్లా ఉండొచ్చు, ప్రవర్తన రూపంలో ఉండొచ్చు, వైఖరి రూపంలో ఉండొచ్చు. అంటే నేర్చుకున్నటువంటి అంశం దేనిగా మార్పు చెందుతుంది, ప్రవర్తనగా మార్పు చెందుతుంది, వైఖరిగా మార్పు చెందుతుంది. సో ఇక్కడ ఈ ప్రత్యక్షం అన్నది ఉద్దీపన ప్రతిస్పందనలో భాగమే. పర్సెప్షన్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, ఎదురైనటువంటి ఉద్దీపనలో ఏవైతే మనకు ఉద్దీపనలు అవసరం అనుకుంటున్నామో ఆ అవసరమైనటువంటి ఉద్దీపనల్ని మాత్రమే బాహ్య అంతర్గత కారకాలని ఆధారంగా చేసుకుని ఏం చేస్తాం, ఎన్నుకోవడం అన్నది జరుగుతుంది. సో ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఉద్దీపనల్ని ఏం చేస్తాం, అర్థం చేసుకోవడానికి సరైనటువంటి విధానంలో మీ బ్రెయిన్లో కానీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కానీ వాటిని నిర్వహించుకోవడం అన్నది జరుగుతుంది. అలా నిర్వహించినటువంటి ఉద్దీపనలకు ఒక అర్థాన్ని కలుగజేస్తూ ఒక రూపాన్ని ఇస్తూ వివరణ ఇవ్వడం అన్నది ఏంటి, 4వ స్టెప్. నెక్స్ట్ లాస్ట్ 5వ స్టెప్ ప్రతిస్పందన ఏంటి. ఇక్కడ ఏం చేస్తాం, ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే తెలుసుకున్నామో దానికి ఏం ఇస్తాం, ఒక రూపాన్ని ఇస్తాం. ఆ రూపం ప్రవర్తన రూపం కావచ్చు, లేదంటే వైఖరి కావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్. థ్యాంక్ యూ.